వెల్కమ్ టు అవర్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ ఇదైతే నేను బనానా మిల్క్ షేక్ అయితే చేసినాను విత్ ఐస్ క్రీమ్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అబ్బాబా, ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది స్మూదీ. అండ్ దీనికోసం అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశాను. ఏం లేదు, బనానా మిల్క్ షేక్ కాబట్టి బనానా కంపల్సరీ ఉండాలి. దీనికోసం 2 బనానాస్ అయితే తీసుకున్నాను. నేను 2 బనానాస్ తీసుకుని దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అండ్ ఇందులోనే మనకు ఆల్రెడీ బనానాలో షుగర్ ఉంటుంది కదా, స్వీట్గానే ఉంటుంది కదా. సో నేను కొంచెం ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసిన. అండ్ మిల్క్ యాడ్ చేస్తాం కదా, సో మనకు మిల్క్ ఇంకా దానికి బ్యాలెన్స్ అవ్వడానికి అయితే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసిన. నేను షుగర్ యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మిల్క్ మనకు కన్సిస్టెన్సీ ఎంత వస్తుందో అంత మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 3 టీ కప్స్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసిన 2 బనానాస్కి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా, చాలా ఇష్టంగా తాగారు. అండ్ దీంట్లో కొంచెం మనం వెనలా ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.